ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జనరల్ నాలెడ్జ్ ఇవాళ 307 వీడియోలో డిస్కస్ చేయబోయే స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. 10 క్వశ్చన్స్, ప్రతిరోజు 10 ప్రశ్నలు, చాలా ముఖ్యమైన ప్రశ్నలు కలెక్ట్ చేసి అందించడం అనేది జరుగుతుంది, ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. ఇక ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, మరి ప్రతి ఒక్కరూ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ అయితే మిస్ కాకుండా చూసుకోండి. ఆభా విస్తరించండి, ABHA అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అండి. ఇది దీని యొక్క ఫుల్ ఫామ్. ముఖ్యమైనటువంటి అబ్రివేషన్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 2, వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ఎక్కడ కలదు? ఇది మీరు విని ఉండరు ఇప్పటి వరకు. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ మనకు తైవాన్లో ఉందండి, కూరగాయలకు సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 3, సీతమ్మ సాగర్ ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు? తెలంగాణలో సీతమ్మ సాగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో నిర్మిస్తున్నారు. ఇది గోదావరి నదిపై నిర్మిస్తున్నారు. ముఖ్యమైన బ్యారేజెస్, డ్యామ్స్ మీద ప్రశ్నలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 4, ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? లూయి బ్రెయిలీ అందుల కోసం ఒక లిపిని కనుక్కున్నటువంటి సైంటిస్ట్ అండి. జనవరి 4న లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మనం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 5, కుమ్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ వెరీ ఇంపార్టెంట్ అండి. బయోడైవర్సిటీకి సంబంధించి దేనికి సంబంధించింది? ఈ అగ్రిమెంట్ మనకు కెనడాలో కెనడాలో మాంట్రియల్ ఉందండి. మాంట్రియల్లో మనకు 2022లో ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగింది. COP15 సదస్సు అంటాము, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఎప్పటికప్పుడు వీడియోస్లో ఇస్తున్నాను ఇలాంటి ఇన్ఫర్మేషను. 15th సదస్సు ఏమో మనకు మాంట్రియల్లో జరిగింది. అప్పుడు ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది జీవ వైవిధ్యానికి సంబంధించి జీవ వైవిధ్యాన్ని తిరిగి సృష్టించడం లేదా జీవ వైవిధ్య నష్టాన్ని నియంత్రించడం. క్వశ్చన్ నెంబర్ 6, వీర సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. మనకు అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లేర్లో ఉంది. ఇప్పుడు దీన్ని శ్రీ విజయపురం అంటున్నాం, పోర్ట్ బ్లేర్ని. క్వశ్చన్ నెంబర్ 7, జాతీయ నులి పురుగుల దినం ఏ రోజున నిర్వహిస్తారు? ఫిబ్రవరి 10న నిర్వహిస్తారండి ప్రతి సంవత్సరం. హెల్మింథిస్ వర్గానికి చెందిన నులి పురుగులు మానవుడిలో ఆస్కారియాసిస్ అనే వ్యాధిని కలిగిస్తాయి. వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 8, నులి పురుగుల నివారణకు ఏ ఔషధాన్ని సరఫరా చేస్తున్నారు? దీనికోసం ఆల్బెండజోల్ అనే మాత్రలు అయితే సరఫరా చేస్తున్నారు. మనకి జంతు సామ్రాజ్యంలో మీకు ప్రోటోజోవా, పొరిపెరా, సిలింట్రేటా, నిమాటి హెల్మింథిస్, ప్లాటి హెల్మింథిస్ ఇట్లా వర్గాలు ఉన్నాయి కదా, అక్కడ మీకు వస్తుంది ఇది. క్వశ్చన్ నెంబర్ 9, ఇటీవల బ్లూ ప్లాగ్ సర్టిఫికేషన్ పొందిన కప్పడా బీచ్, చల్ బీచ్ ఏ రాష్ట్రంలో కలవు? ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ అనేది బీచ్లకు ఇస్తారండి. అంటే అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ రహితంగా ఉండడము, నీట్నెస్ మెయింటైన్ చేయడము, అలాంటి కొన్ని క్రైటీరియా తీసుకొని బీచ్లకు ఏం చేస్తారంటే ఈ సర్టిఫికేషన్ ఇస్తారు. రీసెంట్గా మన ఇండియాలో 2 బీచ్లు ఈ సర్టిఫికెట్ తీసుకున్నాయి, కేరళలో కప్పడా బీచ్ అండ్ చల్ బీచ్. ఇప్పటి వరకు భారతదేశంలో 13 బీచ్లు ఈ సర్టిఫికెట్ అయితే పొందినాయి. ఇది ఎవరిస్తారో ఇక్కడ ఇచ్చాను. పర్యావరణ పరిరక్షణ, భద్రతలో ఉన్నత ప్రమాణాలు పాటించే బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఎవరిస్తారు? దీనికోసం ఏర్పడ్డ సంస్థ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, డెన్మార్క్ చెందినటువంటి ఈ సంస్థ మనకు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తుంది. ఏ బీచ్లు ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినాయో కూడా మీకు సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్లో ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటున్నాయి, ఒకసారి చూసుకోండి. సో ఇవే నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ జనరల్ అవేర్నెస్ అండ్ స్టాండర్డ్ జీకే క్వశ్చన్స్. మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.